RR Garden Restaurant. RR Garden Restaurant, రవిప్రియ మాల్ ఎదురుగా, గుంటూరు రోడ్, ఒంగోలు. ప్రొప్రైటర్ అడపాల వెంకటేశ్వర్లు. ఫోన్ 8861999009 8864999009. భూమి సమస్యల పరిష్కారానికి జిల్లా వ్యాప్తంగా గ్రామ స్థాయి నుండి రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నట్లు ప్రకాశం జిల్లా కలెక్టర్ ఏ తమీం అన్సారియా చెప్పారు. ప్రకాశం జిల్లా సన్నోదలపాడు నియోజకవర్గం చేమకుర్తి మండలం ఇలపావులూరు గ్రామంలో నిర్వహించిన రెవెన్యూ సదస్సులో ఎమ్మెల్యే బిఎన్ విజయ్ కుమార్తో కలిసి కలెక్టర్ పాల్గొన్నారు. జిల్లాలో 826 గ్రామ పంచాయతీల్లో రెవెన్యూ సదస్సులు నిర్వహించేలా ప్రణాళికలు సిద్ధం చేశామని, అర్జీదారులు తమ సమస్యల పరిష్కారానికి రెవెన్యూ సదస్సులకు హాజరై వినతులు అందించాలని విజ్ఞప్తి చేశారు. ఆయా సమస్యలపై ప్రజల నుంచి అందిన అర్జీలకు రసీదులు ఇవ్వటమే కాకుండా ఆన్లైన్లో నమోదు చేస్తామన్నారు. నిర్ణీత గడువులోగా సత్వర పరిష్కారం చూపలేకపోతే నిర్ణీత గడువులోపు వాటిని తీర్చే దిశగా చర్యలు చేపడతామన్నారు. భూమి సమస్యల పరిష్కారంలో రాష్ట్ర ప్రభుత్వం జవాబుదారీతనంతో పనిచేస్తుందని సంతనూతలపాడు ఎమ్మెల్యే బిఎన్ విజయ్ కుమార్ అన్నారు. ఇలపారూరు గ్రామంలో సంబంధిత సమస్యలపై 56 అర్జీలు అందాయి. ఈ కార్యక్రమంలో ఒంగోలు రెవెన్యూ డివిజనల్ అధికారి లక్ష్మీ ప్రసన్న, డ్వామా పీడీ జోసఫ్ కుమార్, చేమకుర్తి తహసీల్దార్ బ్రహ్మయ్య, ఎంపీడీఓ రాఘవేంద్ర, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. మంత్రి గారు ఇచ్చిన ఆదేశాల మేరకు రెవెన్యూ సదస్సులు అనేది రాష్ట్ర వ్యాప్తంగా డిసెంబర్ 6 నుంచి జనవరి 8వ తారీఖు వరకు కంటిన్యూ అవుతుంది. దీంట్లో మన ప్రకాశం డిస్ట్రిక్ట్లో 826 రెవెన్యూ విలేజెస్ ఉన్నాయి. అన్ని విలేజెస్ని కూడా కవర్ చేస్తూ రెవెన్యూ సదస్సులు షెడ్యూల్ అనేది తయారు చేయడం జరిగింది. ఈరోజు మొదటి రోజు. సో ఈరోజు 38 విలేజెస్లో ఇది జరుగుతున్నాయి. సో ప్రతి విలేజ్ కూడా 2 టీమ్స్ని వేసి ఉన్నాము. మీరు చూస్తే ఇక్కడ ఈరోజు ఇక్కడ ఉన్న తహసీల్దార్ సెలవులు ఉన్నారు, ఇక్కడ డీటీ ఉన్నారు, బీఆర్ఓస్ ఉన్నారు, మండల్ సర్వేయర్స్, అదేవిధంగా విలేజ్ సర్వేయర్స్ అందరూ కూడా ఇప్పుడు మీ విలేజ్లోనే ఉన్నారు. ఇప్పుడు మీరు చూస్తే ఇవి అన్నీ కూడా మీ గ్రామం సంబంధించిన రెవెన్యూ రికార్డ్స్. అదేవిధంగా ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తే విలేజ్ మ్యాప్ ఉంది. వారికి ఈ విలేజ్ సంబంధించిన రెవెన్యూ రికార్డ్స్, విలేజ్ మ్యాప్ అన్నీ కూడా తీసుకుని విలేజ్కే వెళ్ళాలి. అక్కడ ఈ గ్రామ సభ పెట్టి వారు పీపుల్ ఏ కంప్లైంట్స్ తీసుకువస్తున్నారో దాన్ని తీసుకుని ఇప్పుడు మీరు చూస్తే ఇక్కడ ఒక అక్నాలెడ్జ్మెంట్ ఉంది, అది కూడా మీకు ఇస్తారు. అదేవిధంగా మీ దగ్గర నుంచి తీసుకున్న కంప్లైంట్స్ని కూడా ఈరోజే ఆన్లైన్లో కూడా ఎంట్రీ చేస్తారు. ఇక్కడే ఏ కేసెస్ మీకు ఇప్పుడు చూస్తే రెవెన్యూ కేసెస్, కాంప్లికేటెడ్ కేసెస్ ఉంటాయి. దానికి పూర్తిగా ఎంక్వైరీ చేయాలంటే కొద్దిగా టైం పడతాయి. సో దానికోసం దీన్ని ఈరోజు అప్లికేషన్ తీసుకోవడానికి దాంట్లో ఏదైనా సింపుల్ కేసెస్, ఆ పాత కేసెస్ ఏదైనా ఆల్రెడీ ఎంక్వైరీ చేసి ఇప్పుడు ఫీల్డ్ విజిట్ చేయాలి, అటువంటి కేసెస్ని తీసుకుంటూ ఫీల్డ్ విజిట్ చేసి కంప్లీట్ చేస్తాం. కొన్ని కేసెస్ కొత్తగా ఎంక్వైరీ చేయాలి, అటువంటి కేసెస్కి ఒక 45 days వరకు టైం ఉంది. కాబట్టి ఆ 45 days లోపల దానికి పరిష్కరిస్తాం. ఇప్పుడు మనకు ఒక 298 విలేజెస్లో రీసర్వే అనేది జరిగింది. మీ అందరూ కూడా రీసర్వే తెలుసా? రీసర్వేలో కూడా ప్రాబ్లమ్స్ వచ్చాయి, ఎక్కువ ప్రాబ్లమ్స్ వచ్చాయి. దానికి ముందే గ్రామ సభ పెట్టి అర్జీ తీసుకోవడం జరిగింది. దాన్ని ఇప్పుడు పరిష్కారం కూడా చేస్తున్నాము. దాంతోపాటు మిగతా ఉన్న విలేజెస్లో కూడా రెవెన్యూ ఇష్యూస్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి వారు విలేజ్కే వెళ్ళి ఇక్కడే వచ్చినప్పుడు
మీరు గ్రామ సభ పెడుతున్నప్పుడు మీ విలేజ్లో ఉన్న కామన్ ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి. ఇక్కడ ఉన్న గవర్నమెంట్ ల్యాండ్ ఉంటాయి, దాంట్లో ఏదైనా ఎన్క్రోచ్మెంట్ జరిగి ఉంటాయి. అదేవిధంగా కొన్ని పేదవాళ్ళు ఉంటారు, వారి కోసం మీరు అగ్రికల్చరల్ అసైన్మెంట్ కోసం అడుగుతారు. ఇటువంటి కొద్దిగా మీకు కామన్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. అది కూడా ఒకే చోట్ల అందరూ వచ్చి ఉన్నారు కాబట్టి మీరు పెద్దలందరూ కూడా మీరు చెప్తారు మీ విలేజ్లో ఎక్కడెక్కడ ఏ ఇష్యూస్ ఉన్నాయి, అది కూడా మనము తీసుకుంటాము. అదేవిధంగా మీకున్న ఇండివిజువల్ ప్రాబ్లమ్స్, అది మ్యూటేషన్స్ ఉండవచ్చు, మీకున్న ఏదైనా కరెక్షన్స్, మీకున్న పట్టదారు పాస్బుక్ ఇవ్వకుండా కొంతమందికి ఉంటారు. అదేవిధంగా దాంట్లో ఏదైనా మీ ల్యాండ్ ఎక్స్టెంట్ని కరెక్షన్కు ఉంటాయి. ఇటువంటి రకరకాల రెవెన్యూ ప్రాబ్లమ్స్ని పూర్తిగా దానికి ఫోకస్ పెట్టి 100% సొల్యూషన్ ఇవ్వాలి. విషయం ఏంటంటే ప్రజలకి అనేక ఇబ్బందులు ఉంటాయి. ఎక్కువ భాగంగా రెవెన్యూ ప్రాబ్లమ్స్ ఉంటాయి. నాది పేరెక్కలేదని, నాకేదో సర్వే ప్రాబ్లం ఉన్నదని, లేకుంటే మా ఫాదర్ చనిపోతే నా పేరు మీద రూలింగ్ ఎక్కలేదని, లేకుంటే ఏదైనా వివాదాలు ఇవన్నీ. ఈ సదస్సు అలాంటి దానికి పరిష్కరించడానికి మీ దగ్గర, లేకపోతే మీరు వచ్చి స్పందనకి వెళ్ళటము, మా దగ్గరికి రావటం, దాంట్లో తహసీల్దార్ గారు చుట్టూ తిరగడం, కలెక్టర్ గారు అందరూ ఆఫీసర్స్ ఈరోజు ఇక్కడ వచ్చారు. ఒక విధంగా చెప్పాలంటే ఇక్కడ వచ్చినప్పుడు జనాలు తక్కువ ఉంటే మేము కూడా హ్యాపీగా ఉంటాం. అంటే ఇక్కడ రెవెన్యూ ప్రాబ్లమ్స్ లేవని నేను భావించాను. కూడా ఏ రోజు ఎక్కడ గ్రామ సభలు నిర్వహించబడతాయో మీకు ఆల్రెడీ తెలియజేస్తున్నాము. గ్రామ సభలు జరిగే 24 గంటల నుంచి 48 గంటల ముందే ఎక్కడ గ్రామ సభలు నిర్వహించబడతాయో మీకు తెలియజేస్తున్నాము. ఈ గ్రామ సభల యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే ఎన్నో సంవత్సరాల నుంచి రెవెన్యూ సంబంధించినటువంటి మీకు సేవలు కానీ, మీ వెబ్ల్యాండ్ ఎంట్రీలు కానీ, అడంగల్ కరెక్షన్లు కానీ, మీకు భూమికి సంబంధించిన ఎటువంటి వివాదాలు ఉన్నా ఈ గ్రామ సభల్లో మీరు మాకు అర్జీలు సమర్పించి కుదిరితే వెంటనే పరిష్కారం చేసే విధంగా, లేదా రికార్డు చూసి మ్యాక్సిమం 45 రోజుల లోపల మీ సమస్యలు పరిష్కరించే విధంగా రెవెన్యూ సిబ్బంది మీ విలేజ్కి వచ్చి మీ దగ్గర నుంచి అర్జీలు తీసుకొని డిసెంబర్ 6th రోజు నుంచి స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. మన ప్రకాశం డిస్ట్రిక్ట్లో ఈరోజు ఫస్ట్ డే 38 విలేజెస్లో జరుగుతున్నాయి. ఇక్కడ చిమకూర్తిలో నేను, తర్వాత స్థానిక శాసనసభ్యులు విజయ్ కుమార్ గారితో పాటు ఇక్కడ స్టార్ట్ చేయడం జరిగింది. మార్నింగ్ 9 o'clock నుంచి ఈవినింగ్ దాకా ఇక్కడే ప్రతి ఒక్క విలేజ్లో కూడా రెవెన్యూ సిబ్బంది అలాంగ్ విత్ అదర్ డిపార్ట్మెంట్స్, ఎండోమెంట్ డిపార్ట్మెంట్, అదేవిధంగా ఫారెస్ట్, రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్స్, అందరి డిపార్ట్మెంట్తో పాటు ఒక టీం ఇక్కడ ఉంటారు. ప్రజలు ఏదైతే రెవెన్యూ రిలేటెడ్ కంప్లైంట్స్ ఉన్నాయో వారి అర్జీని తీసుకున్న వెంటనే వారికి ఒక అక్నాలెడ్జ్మెంట్ కూడా ఇస్తాము. ఆ రోజే ఆన్లైన్లో కూడా దాంట్ని అప్డేట్ చేయడం జరుగుతుంది. ఇది జనవరి 8th వరకు ఈ ప్రోగ్రామ్ అనేది జరుగుతుంది. ఇది పబ్లిక్ హాలిడేస్, అదేవిధంగా పబ్లిక్ హాలిడేస్ తప్ప మిగతా అన్ని రోజు కూడా అన్ని విలేజెస్లో కూడా ఇది కంటిన్యూస్గా జరుగుతుంది. దీంట్ని ఎఫెక్టివ్గా ఇంప్లిమెంట్ చేయడానికి మండలకు ఒక స్పెషల్ ఆఫీసర్ని కూడా అపాయింట్మెంట్ చేయడం జరిగింది. సో ఎంటైర్ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్స్, జిల్లా యంత్రాంగంలో అందరు ఆఫీసర్స్ని కూడా ఈ ప్రోగ్రామ్ని ప్రయారిటీలో తీసుకుని చేయడం జరుగుతుంది. ఈ సందర్భంగా ప్రజల అందరికీ కూడా మీకున్న రెవెన్యూ ఇష్యూస్ ఏమున్నాక ఈ రెవెన్యూ సదస్సుల్ని మీరు సద్వినియోగం తీసుకుంటూ మీ అర్జీని ఇవ్వండి. ఇది 45 days లోపులోనే వారికి వీలైనంత వరకు ఒక పర్మనెంట్ సొల్యూషన్ ఏదైతే మనం చేయగలుగుతామో ఇమీడియట్గా చేసేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అన్నిటికన్నా ఎక్కువ విలేజెస్లో రెవెన్యూ ప్రాబ్లమ్స్ ఉన్నాయనేది మన దృష్టిలోకి వచ్చింది. అందుకని గౌరవ ముఖ్యమంత్రి గారు రెవెన్యూ సదస్సులు పెట్టారు. నేను ఈ అవకాశాన్ని, అంటే రెవెన్యూ అఫీషియల్స్ అంతా మన ఊరికి వచ్చి మన ప్రాబ్లమ్స్ తీర్చడానికి వచ్చారు. ఒక విధంగా చెప్పాలంటే ఇది ప్రజల వద్దకు పాలన, రెవెన్యూ పాలన. మీరు ఈ అవకాశాన్ని అందుకొని ప్రతి వాళ్ళు, ఎందుకంటే చిన్న సమస్యలు, చాలా వరకు చిన్న సమస్యలు, ఏంటిది మాకు పాస్బుక్లో పేరు ఎక్కలేదు, మా ఫాదర్ చనిపోతే నా కొడుక్కి పేరు ఎక్కలేదు, ఇలాంటి సమస్యలు ఉన్నాయి. దాదాపు చిన్న సర్వీస్ సమస్యలు. ఇవన్నీ ఇప్పుడున్న అవకాశం రెవెన్యూ సదస్సులో పెట్టుకొని ప్రతి ఒక్కరు
ఇక్కడ అర్జీ తీసుకొని అక్నాలెడ్జ్మెంట్ తీసుకొని ఈ పరిష్కారం 45 డేస్లో జరుగుతుంది. అందుకని మీరు దీన్ని ఈ ప్రజలు అవకాశం తీసుకొని ఈ రెవెన్యూ ప్రాబ్లమ్స్ అన్నీ తీర్చుకొని వచ్చే ఈ 45 రోజుల తర్వాత మన ఊర్లో దాపు ఏం రెవెన్యూ ప్రాబ్లమ్స్ ఉండకూడదనే ఉద్దేశంతో ఈ సదస్సు జరుగుతుంది. ప్రతి ఒక్కరికి మీడియాకి నేను చెప్తున్నానంటే ఇది బాగా అడ్వర్టైజ్మెంట్ ఇస్తే ప్రతి ఒక్కరు వచ్చి దీన్ని ఉపయోగించుకొని, లేకపోతే ఏంటిది తహసీల్దార్ గారి చుట్టూ మా చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. ఇప్పుడు అధికారులు మీ చుట్టూ తిరుగుతున్నారు. అది ఆ అవకాశం మీరు అందరూ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని నేను కోరుకుంటున్నాను.